ఒక్కసారిగా జరిగిన దాడి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే విచక్షణారహితంగా దాడి తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వరుసగా కత్తిపోట్లు తలకు ఏకంగా 50 కుట్లు పడేంత తీవ్ర గాయం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మాయా బజార్లో నివాసం ఉంటున్న మహిళపై అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ చేనేత కార్మికుడు కొడవలితో దాడి చేశాడు. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోతే అంత దారుణంగా దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాడి వెనక అసలు కారణమేంటి చూద్దాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె మాయాబజార్లో దారుణ ఘటన జరిగింది. అదే ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళపై అద్దెకుంటున్న చేనేత కార్మికుడు దాడికి పాల్పడ్డాడు. చేతిలో పదునైన ఆయుధంతో మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఒక్కసారి కాదు, వరుసగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. రక్తపు గాయాలతో కుప్పకూలిపోయిన మహిళను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. దాడిలో మహిళకు సుమారు 8 కత్తిపోట్లు పడ్డాయి. ముఖ్యంగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. తలకు ఏకంగా 50 కుట్లు పడినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒక మహిళపై ఇంతటి దారుణంగా దాడి జరగడానికి అసలు కారణం ఏంటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అయితే కుటుంబ సభ్యులు చెప్తున్న సమాచారం మాత్రం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాడి చేసిన వ్యక్తికి బాధిత మహిళకు మధ్య గతంలో ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్తున్నారు. ఎప్పుడూ గొడవలు జరగలేదని, ఎలాంటి వివాదం తమ దృష్టికి రాలేదని కుటుంబ సభ్యులతో పాటు బాధిత మహిళ కూడా చెబుతోంది. అలాంటప్పుడు ఒక్కసారిగా దాడికి ఎందుకు పాల్పడ్డాడు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. బాధిత మహిళ ఉంటున్న అదే ఇంట్లో నిందితుడు అద్దెకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఇద్దరూ పూర్తిగా పరిచయం లేని వ్యక్తులు కాదు. అయినప్పటికీ దాడికి దారితీసేంతగా ఎలాంటి గొడవ జరిగిందన్నది తెలియాల్సింది. దాడికి ముందు ఇద్దరి మధ్య ఏదైనా మాట జరిగిందా? ఏదైనా చిన్న వివాదం పెద్ద గొడవగా మారిందా? లేక దాడి వెనుక ముందస్తు కారణం ఏదైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంటుంది. కరేపాగా పెరుక్కున్నామని పెద్ద కొడుకు ఇంటికి అడిగిపోయినా, ఈదులో ఉంటుంది చెట్టు. చిన్న కొడుకు ఇంట్లో ఉన్నానా, పెరుక్కున్నామని ఉప్మా చేద్దామని అన్ని కోసింది నా కూతురు. ఆగు పెరుక్కున్నా బాగుంటుంది అని చెప్పినేసి అడిగిపోయినా. నాకు ఎదురుపోయినాడు పోయేటప్పుడు. తిరిగి పెరుక్కుని వచ్చేటప్పుడు కొట్టేసినాడు. అరుసునే ఉండ, ఎవరు లేరు ఇదిలో. ఆ కొట్టిన తానే కొట్టి ముండం వేసుకున్నాడు. ఏం విరోధం బాగా సంగటి పెట్టి సాకినా వాడిని చిన్నపట్టుంటే నా ఇంట్లోనేదైనా నాకు ఏ పని చేసినాడు. ఇక ఈ ఘటనలో మరో కీలక అంశం దాడి తీవ్రత. సాధారణంగా చిన్న గొడవలు జరిగినప్పుడు తోపులాటలు, గాయాలు జరగడం వేరు. కానీ ఇక్కడ మహిళకు ఏకంగా 8 కత్తిపోట్లు ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో 50 కుట్లు వేయాల్సొచ్చిందంటున్నారు. ఈ దాడి ఏ స్థాయిలో జరిగిందో గాయాల తీవ్రతే చెప్తోంది. మహిళను చంపే ఉద్దేశంతోనే దాడి చేశాడా, లేక ఆవేశంలో దాడి చేశాడా అనే అంశం కూడా దర్యాప్తులో కీలకంగా మారనుంది. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రధాన విషయం ఒక్కటే: ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని. ఈ మాటే కేసును మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. విభేదాలు లేకపోతే హత్యాయత్నానికి కారణమేంటి? ఒక్కసారిగా దాడి చేయడానికి నిందితుడిని ప్రేరేపించిన విషయం ఏంటి? బాధితురాలిపై వ్యక్తిగత కక్ష ఉందా? ఆస్తి, డబ్బు, కుటుంబ లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? లేక నిందితుడి వ్యక్తిగత, మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా కీలకంగా మారింది. దీంతో ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు ఆంజనేయులు. మేము మగ్గాలు నేర్చుకుంటాము. పొద్దున్నే 6:30 అట్లా మా అమ్మ మగ్గాంట్లోకి వచ్చి నాతో మాట్లాడేసి పోయింది. వేరే ఊరికి చేయబడదనేసి కల్లూరు పిలుచుకొని పోయి కట్టించుకొద్దామని చెప్పాను. ఆదివారం పైన పోదాంలే అని చెప్పి నాతో మాట్లాడింది. బయట పోయింది. 6:45 చెట్టు కరేపాకు బీక్కుందామని అడిగి పోయింది. అడిగి వేళకి వెనక నుంచి వచ్చి వేసిన తలపైన గాట్లు కొట్టినాడు. ఎక్కువ బయట పోయినప్పుడు ఇట్లా వేసి నరుకుతాడు. నేను బయట పోయే లోపల అప్పుడు చూసినాము. అంతా వీళ్ళు వాళ్ళు వచ్చి తప్పించి పట్టుకొని ఇచ్చేసారు. రక్తం అయితే చాలా గారింది. సుమారు 50 కుట్లు దాకా పడినాయి. ఇక్కడ తగిలింది, చెవు బాగా తగిలింది, తలంతా కుట్లు, కంటిపైన అన్నీ తగిలినాయి. ఆయన పేరు వచ్చి రామచంద్ర, పలువురు వచ్చి కొండాలపల్లె. మా ఇంట్లోనే పాడుకున్నాడు 30 ఏళ్ళ నుంచి. మా అమ్మ పేరు నాగలక్ష్మమ్మ. ఏం గొడవలు లేవు. ఈ
ఘటన కేవలం ఒక మహిళపై జరిగిన దాడి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో వచ్చే ఆకస్మిక మార్పులను నిర్లక్ష్యం చేయకూడదనే హెచ్చరిక కూడా. అయితే అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని నిందితుడిగా చూడడం కాదు, ఏదైనా ప్రమాద సంకేతం కనిపించినప్పుడు వెంటనే కుటుంబ సభ్యులకు, స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడం అవసరం. వివాదాలు ఉంటే వాటిని హింసకు దారితీయకుండా చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవడం అత్యంత ముఖ్యం.